హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిజే అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వియాకి 8 months 2 weeks అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఈ 8 months లో నేను వియాకి ఏమేమి ఫీడింగ్ చేస్తున్నాను, స్పెషల్లీ ఈ రోజు డైట్ వియాకి సోలిడ్స్ ఏవేవి పెడుతున్నాను, మార్నింగ్ టు నైట్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఆల్రెడీ వియా 1/2 hour బ్యాక్ నిద్ర లేచిందండి. తనకి నేను నా ఫీడింగ్ ఇచ్చాను. బాటిల్ మిల్క్ అయితే నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. వియాకి నా మిల్క్ సరిపోతున్నాయి కాబట్టి ఫీడింగ్ ఇచ్చి అయితే వాళ్ళ పప్పకి ఇచ్చేసానండి. సో నేను ఇలా తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వియాకి బ్రేక్ఫాస్ట్లో నేను ఇంట్లో తయారు చేసిన స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గువే తినిపిస్తానండి. కానీ నేను 3-4 days నుంచి గమనిస్తుంది ఏంటంటే అసలు తను మార్నింగ్ టైం ఉగ్గు తినడం ఇష్టం చేస్తలేదు. అందుకే ఇలా ఎప్పుడు రొటీన్గా ఉగ్గు మార్నింగ్ ఎందుకు పెట్టడం అని ఇలా నేను ఇంట్లోనే తయారు చేసిన మఖానా సెల్లక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మఖానా సెల్లక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇది ఎలా తయారు చేశానో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. మీలో ఎవరైనా వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేశానండి, వీడియో చూడండి. సో ఇది చన్నీళ్ళతో ముందుగా మనం లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలండి. నేను ఈ సెల్లాకు 2 spoons తీసుకున్నానండి. మనం ఎప్పుడు బేబీస్ కి ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా వేడి నీళ్ళతో అన్ని బౌల్స్ కానీ మనం ప్రిపేర్ చేసే గిన్నె కానీ ఇప్పుడు కూడా వాష్ చేసి తీసుకోవాలండి. చూడొచ్చు, ఎప్పుడు మనము బేబీస్ కి ఫీడ్ చేసినా కూడా ఇలా స్టెరిలైజ్ చేసే ఫీడ్ చేయాలండి బౌల్స్ ని. అలా డైరెక్ట్ మాత్రం అస్సలు ఫీడ్ చేయొద్దండి. వాటర్ ఆల్రెడీ వేడి అయిపోయాయండి, మరీ ఉడకాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ వేడి కాగానే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న సెల్లక్ని అయితే యాడ్ చేశానండి. ఒక 2-3 minutes ఉడికితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. ఈ సెల్లక్ ఎప్పుడు కూడా మనం బేబీస్ కి సాలిడ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరీ లిక్విడ్ లాగా అస్సలు ప్రిపేర్ చేయొద్దండి, సాలిడ్ లాగానే ప్రిపేర్ చేయాలి. ఒక 3 minutes అయితే అవుతుందండి. సెల్లక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దించేసుకొని మనం ఏ బౌల్లో తినిపిస్తామో ఆ బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఇందులో కాస్త ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి. పిల్లలకి ఘీ అనేది చాలా హెల్తీ అండి, గుడ్ ఫ్యాట్. మనం బయట ఘీ కొని యూజ్ చేసే కన్నా కూడా ఇంట్లోనే ఘీ ప్రిపేర్ చేసి మన బేబీస్కి యూజ్ చేస్తే చాలా హెల్తీ అండి. సో సెల్లక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వియాకి తినిపించాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మన బేబీస్కి ఎప్పుడు కూడా ఫుడ్ ప్రిపేర్ చేశాక అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని చెక్ చేసుకోవడానికి ప్రతిసారి మన చేతి వేళ్ళని పెట్టి చూడాల్సిన అవసరం లేదండి. ఇలా మార్కెట్లో సిలికాన్ స్పూన్స్ దొరుకుతాయండి, ప్లాస్టిక్ అయితే కాదు, సిలికాన్. సో ఈ స్పూన్ని చూడండి, కలర్ పింక్ కలర్లో అయితే ఉంది కదా అండి. ఇప్పుడు ఈ సెల్లాకు చాలా వేడిగా ఉంది. ఇదిగోండి, ఇందులో ముంచాను కదండి, ఇందులో వేసి ఆ తర్వాత చూసరికి కలర్ చేంజ్ అయింది. సో చూసారా, ఇటువంటి ఒక స్పూన్ కొంటే మాత్రం చాలా బెటర్ అండి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో. డాడా వియాకి ఎప్పుడు ఫీడింగ్ చేసే ముందు వాటర్ తాగిపిస్తానండి. కాస్త వియాకి తినిపించాలంటే 1/2 hour to 1 hour తన వెనుక పడుతూ ఉంటే అప్పుడు తింటదండి. అల్లరి పిల్ల. చూసారా, ఫస్ట్ ముద్దకి ఇలా చేస్తుందా, లాలా 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 లాలా. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఇప్పటికైతే బాయ్. హలో ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వియాకి నేను మఖానా సెల్లాక్ అయితే తినిపించాను కదా. ఇప్పుడైతే వియాకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కాస్త స్వీట్నెస్ రావడానికి నేను ఈ స్వీట్ పొటాటో అయితే యాడ్ చేస్తానండి. ఏం లేదండి, ఈ స్వీట్ పొటాటోని పీల్ చేసుకొని సేమ్ ఆలు లాగానే పీల్ చేసిన తర్వాత ఇలా టోటల్ పీల్ చేసుకోవాలండి. ఈ స్వీట్ పొటాటోని టోటల్ పీల్ చేసుకున్నానండి, బాగా వాష్ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను.
సేమ్ మనం ఆలు ఎలా ఉడికిస్తామో అలానేనండి ఈ స్వీట్ పొటాటో కూడా. ఈ స్వీట్నెస్ వల్ల ఉగ్గు అనేది పిల్లలు ఇష్టంగా తింటారు. డైరెక్ట్ ఉగ్గు అయితే అంత ఇష్టంగా తినరండి పిల్లలు. అందులో ఓన్లీ స్వీట్ పొటాటో కాకుండా స్వీట్నెస్ రావడానికి బెల్లం ఇంకా నెయ్యి కూడా వేయాలండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా మీ బేబీస్కి 1 డేలో ఏ ఫుడ్ పెట్టినా కూడా నెయ్యి మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి బేబీస్కి. సో ఇలా మనం రకరకాలు ట్రై చేయొచ్చండి ఉగ్గులో కలిపి బేబీస్కి తినిపించడానికి. సో ఇలా పీసెస్ లా కట్ చేసిన తర్వాత నేను వీటన్నిటిని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. కాస్త వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇందులో. కాసిన్ని వాటర్ వేసి చూడండి. సో క్యాప్ పెట్టుకొని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కుక్ చేసుకుంటానండి. ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. అలా పడుకోబెట్టి హాల్లో ఇలా వచ్చి కుకింగ్ చేసుకుంటున్నాను, కానీ చాలా సతాయిస్తుందండి, కేకలు పెడుతోంది. అందుకే తీసుకొచ్చేసాను. చూడండి, చూడడానికి అమాయకంగా ఉంటుంది కానీ మమ్మల్ని చాలా సతాయిస్తుంది మా షిట్టి కన్నా. సో 10 మినిట్స్ అయితే పెడతానండి ఉడకడానికి. 10 మినిట్స్లో ఉడికిపోతుంది. స్వీట్ పొటాటో ఉడికేలోపు నేనైతే ఉగ్గు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నానండి ఈ బౌల్లో. సో ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిస్తానండి. ఎప్పుడు కూడా మనం ఉగ్గు కానీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి ఎక్కువ వాటర్ అయితే వేసేస్తామండి మనకు తెలియకుండానే. సో అలా జాగ్రత్తగా చూసుకొని వేయండి ఎప్పుడు కూడా వాటర్ వేసేటప్పుడు. మరీ లిక్విడ్లో అయ్యే వరకు అయితే చూసుకోకండి ఎప్పుడు కూడా. స్వీట్ పొటాటో ఇంకా ఉగ్గు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఉగ్గునైతే చల్లారడానికి పెట్టానండి. స్వీట్ పొటాటో అయితే ఎంత చక్కగా ఉడికిందో చూడండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఇంకా ఉగ్గుని టోటల్ కలిసే వరకు చక్కగా ఈ విస్కర్తో అయితే మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వియాకి వాటర్ అయితే తాగిపిస్తున్నాను. ఇలా ఉగ్గులో స్వీట్ పొటాటో కలపడం వల్ల బేబీస్ చాలా ఇష్టంగా తింటారండి. అవును మమ్మ, మా ఇది చాలా హెల్తీ కూడా. మనం ప్రతిరోజు పెట్టొచ్చు స్వీట్ పొటాటోని. ఇలా ఉగ్గులో కూడా పెట్టొచ్చు. ఇంకా సపరేట్ గా బాయిల్ చేసి, ఇందాక నేను బాయిల్ చేసినట్టు డబుల్ బాయిలింగ్ మెథడ్లో అలా బాయిల్ చేసి కూడా మనం ఈవినింగ్ టైంలో కూడా తినిపించవచ్చు ఓన్లీ స్వీట్ పొటాటోని. చాలా హెల్తీ అండి. వెయిట్ గెయిన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్వీట్ పొటాటో. అసలు వద్దనుకుండా తింటారండి, అంత స్వీట్ గా ఉంటుంది స్వీట్ పొటాటో. మా వియా ఫేవరెట్. ఓకే మమ్మా, కన్నా వియాకి మొత్తం తినిపించేసరికి 1 అవర్ అవుతుందండి. సో అదంతా మీకు చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో మళ్ళీ నేను ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేశాను కదా, అప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇప్పటికైతే బాయ్ బాయ్ చెప్పు కన్నా. బాయ్. అస్సలు ఇప్పుడు 10 బొమ్మలు తన ముందు తీసుకొచ్చి ఆడిపిస్తే అప్పుడు తింటదండి. మీ బేబీస్ కూడా ఇలానే సతాయిస్తున్నారా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 5 o'clock అవుతుంది. వియా కూడా ఇందాక నిద్ర లేచింది, ఒక 1/2 hour అవుతుంది అంతే. ఇప్పుడైతే వియాకి పియర్ ఫ్రూట్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కోసారి ఒక్కోలా ఫుడ్ అయితే పెడతాను. అంటే రెగ్యులర్ ఒకటే టైప్ ఫుడ్ తిన్నా కూడా బేబీస్ బోర్ ఫీల్ అవుతారు. అందుకే ఒకరోజు ఆపిల్ పెడితే ఇంకో రోజు పియర్, అలా ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా బీన్స్, ఒకరోజు బీన్స్ పెడితే ఇంకో రోజు పాలకూర, అలా కంటిన్యూ ఒకే ఫుడ్ అయితే అస్సలు పెట్టాను నేను వియాకి. సో ఇప్పుడైతే పియర్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందైతే పియర్ని పీల్ చేశాక ఆ తర్వాత బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. లోపల ఉన్న అన్ని గింజలని తీసేయాలి. ఆ తర్వాత నేను ఇందాక స్వీట్ పొటాటో ఉడికించుకున్నాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ పియర్ని కూడా ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా ఉడికిందో. ఈ పియర్ అయితే చాలా స్వీట్ ఉంటుందండి. స్వీట్ పొటాటో కన్నా స్వీట్గా ఉంటుంది పియర్ అయితే. పిల్లలు అస్సలు వద్దనకుండా టోటల్ తినేస్తారండి. మీరు ఒక విషయం గమనించినట్లయితే నేను పియర్ ఉడికించేటప్పుడు ఒక్క 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి. కానీ అది ఉడికాక మూత తీసి చూసేసరికి
అందులో అయితే మాయిశ్చర్ వల్ల వాటర్ ఫామ్ అయ్యాయి. నేను ఆ వాటర్ని పక్కన తీసుకొని పెట్టుకున్నాను. అది కూడా తర్వాత వియాకి తాగిపిస్తానండి వేస్ట్ చేయకుండా. ఆ వాటర్ మొత్తం ఇందులో వేసేస్తే మాత్రం లిక్విడీ అయిపోతుంది కావున అలా చేశానండి. చూడండి ఇలా చక్కగా అయితే గ్రైండ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ వియాకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వియాకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. టైం 9 o'clock అవుతుందండి. చూడండి ఒక చిన్న ఆలుగడ్డ, 1 క్యారెట్, ఇంకా బీన్స్, ఒక 2 స్పూన్స్ పోహా అయితే తీసుకున్నానండి. ఈ పోహాని ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేయాలండి. క్లియర్ వాటర్ వచ్చే వరకు వాష్ చేయాలి. ఎందుకంటే ఇందులో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి, మనం బేబీస్కి పెడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువసార్లు వాష్ చేయాలండి. ఆ తర్వాత కాస్త వాటర్ వేసి ఒక 5 minutes అయితే పక్కన పెట్టేయాలండి. సో నేను ఇప్పుడు ఆలు ఇంకా క్యారెట్ తురుముకుంటున్నాను. మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇలా తురుముకోవచ్చు కూడా. నేను ఒక్కోసారి ఒక్కోలా అయితే చేస్తానండి. సో ఇలా తురుముకుంటే కాస్త త్వరగా అయితే అయిపోతుందండి. సో ఇప్పుడైతే కాస్త ఘీ యాడ్ చేశాను. ఇందులో బీన్స్, క్యారెట్ ఇంకా ఆలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 minute వరకు ఘీలో ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టి ఆలు క్యారెట్ని చక్కగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ నేనైతే 5 minutes తర్వాత ఇలా మూత తీసి చూసేసరికి ఆలు క్యారెట్ అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇందులో చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 minutes ఉంచితే మన పోహా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ అండి ఈ రెసిపీ. నాకైతే ప్రతిరోజు రొటీన్గా ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటే ఎలా అనిపిస్తుందో సేమ్ బేబీస్కి కూడా ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటే అస్సలు తినబుద్ధి కాదండి. అలా అప్పుడప్పుడు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలండి. చాలా ఇష్టంగా తింటారండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోనైతే మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.